కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వైకుంఠాన్ని వదిలి భక్తుల్ని అనుగ్రహించడానికి సప్తగిరులను ఎంచుకున్నాడు. తిరుమలలో వెలసిన శ్రీనివాసుడు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. అయితే తిరుమల వెళ్లలేని భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల్లో అనేక మహిమాన్విత క్షేత్రాలు వెలిశాయి. అలాంటి అపురూప క్షేత్రాల్లో భువనగిరిలో వెలిసిన స్వర్ణగిరి ఆలయం ప్రముఖమైంది. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. మహిమాన్విత క్షేత్రం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ నిర్మాణం 2018లో ప్రారంభమై 2024లో పూర్తయింది. ఆలయాన్ని సిమెంటుకు బదులుగా రాతి చెక్కడం, ఇంటర్లాకింగ్తో కూడిన పురాతన పద్ధతుల్లో నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామిదార్థప్రదాయని శ్రీమద్వేంకటనాథాయ స్వర్ణగిరీశాయ మంగళం. ప్రియ భగవద్బంధువులారా, స్వర్ణగిరి దేవస్థానం ప్రధాన అర్చకులం స్థానాచార్యులైనటువంటి నేను మీ దిట్టకవి శ్రవణ్ స్వామిని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాము. స్వర్ణగిరి దేవస్థానం మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో గత 8 నెలల కిందట శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి చేతుల మీద గుండా శ్రీమాన్ మానేపల్లి రామారావు విజయలక్ష్మి గారి దంపతుల చేతుల మీద గుండా దీనిని అత్యంత వైభవపేతంగా రంగరంగ దివ్యంగా మనం ప్రతిష్టాపన చేసుకున్నాము. అప్పటి నుంచి కూడా మన దేవస్థానానికి అనేక ప్రాంతాల నుంచి, అనేక ఊర్ల నుంచి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. తెలుగువారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి తెలంగాణ ప్రాంతంలో తన మహిమల్ని చాటుతున్న అద్భుత దివ్య ధామం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సంప్రదాయ పద్ధతిలో రూపుదిద్దుకుంది. ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ శాస్త్రోక్త విధానాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో, విశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది. శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ఎంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే ఎలాంటి అత్యద్భుత అనుభూతి కలుగుతుందో ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాన్ని దర్శించుకున్నప్పుడు అలాంటి అనుభూతే కలుగుతుందంటున్నారు ఈ ఆలయాన్ని వీక్షించిన భక్తులు. ఈ ఆలయ చరిత్ర ఆద్యంతం ఆసక్తిదాయకం. అసలు ఎందుకు ఈ స్థలానికి ఇంత మహిమ? స్వర్ణగిరి, గిరి అంటే ఒక కొండ. ఇది స్వర్ణమయంతో ఉండటం వల్ల స్వర్ణగిరి అని దీనికి పేరు నామకరణం చేయడం జరిగింది. ఈ కొండ మీద గత కొన్ని సంవత్సరాలుగా స్వామి సంచారం చేస్తున్నట్టు పక్కన ఉన్నటువంటి పల్లెటూరు వాళ్ళందరూ కూడా తెలియపరుస్తూ వచ్చారు. అలాగే మనము ఈ దేవాలయం నిర్మాణం చేస్తున్నప్పటి నుంచి కూడా వైష్ణవ పుణ్యక్షేత్రాలైనటువంటి 108 క్షేత్రాల నుంచి తెచ్చినటువంటి తీర్థాన్ని, అలాగే అనేక నదుల నుంచి తెచ్చినటువంటి నదీ జలాలని, సముద్ర జలాలని, సాలగ్రామాలని, ఆయా క్షేత్రాలలో నిక్షిప్తమైనటువంటి మట్టిని కూడా తెచ్చి ఆ క్షేత్రం కింద పెట్టడం అనేది జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో వెలిసిన ఈ ఆలయం ఎంతో సర్వాంగ సుందరంగా కనిపిస్తోంది. అద్భుత శిల్ప శైలితో అలరారుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి కరకమల మీదుగా 2024 మార్చిలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం మానేపల్లి రామారావు సారథ్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.
ఈ ఆలయాన్ని మానేపల్లి కుటుంబీకుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నడుస్తోంది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వరుడు కాగా అలమేలుమంగ, గోదాదేవి, మదనగోపాల కృష్ణస్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. తిరుమలలో శ్రీవారి పక్కనే కనిపించని స్వామివారి దేవేరులు అలమేలుమంగ, గోదాదేవిలను ఇక్కడ స్వామివారికి సమీపంలోనే దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది. మదనగోపాలకృష్ణ స్వామి విగ్రహం మహిమాన్వితంగా కనిపిస్తుంది. స్వర్ణగిరి ఆలయంలో ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎంత సుందరంగా ఉంటుందో ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అంతే సుందరంగా కనిపిస్తుంది. సుమారు 27 అడుగుల ఎత్తులో కనిపించే విగ్రహం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. స్వామి కూడా స్వర్ణగిరి సువర్ణమయుడు. స్వామి కూడా సువర్ణమూర్తిగా మనకు దర్శనమిస్తున్నాడు. అన్నమాచార్యులు వారు చెప్పారట, షోడశ కళానిధికి షోడశ ఉపచార సేవలు. 16 అడుగులు ఉన్న స్వామి, 16 కళలున్న స్వామి ప్రతినిత్యము కూడా స్వర్ణగిరి క్షేత్రంలో మన చేత 16 సేవలు చేయించుకుంటున్నారు. ప్రాతకాల సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని రకాల సేవలు, స్వామికి జరగాల్సిన ప్రతి సేవను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ సేవలన్నిటినీ కూడా మనం చేసుకుంటూ వస్తాం. ఇప్పటి వరకు కూడా ఈ దేవాలయం ప్రతిష్టాపన చేసుకొని 9 నెలలు పూర్తయింది. సుమారుగా 1,20,00,000 మంది జనము మన దేవాలయాన్ని దర్శనం చేసుకున్నారని మనకు తెలుస్తుంది. శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామివారి ఆశీస్సులతో ఏర్పాటైన ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు కనిపిస్తాయి. శ్రీ వెంకటేశ్వరుని సేవకుడైన గరుడాల్వార్కు సైతం ప్రత్యేక ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ గరుడాల్వార్కు నిత్య పూజలు కూడా జరుగుతాయి. అలాగే ప్రపంచానికి శ్రీ మహావిష్ణువు చైతన్యాన్ని చాటిన శ్రీ రామానుజాచార్యుల వారికి కూడా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారి ఆలయాన్ని నిత్యం భక్తులు దర్శించుకుంటూ తరిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరూ ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని దర్శించుకుని స్వామివారికి పూజలు నిర్వహిస్తారు, దీపాలు వెలిగిస్తారు. స్వర్ణగిరి ఆలయంలో అనేక అద్భుత ఉపాలయాలు భక్తులకు కనువిందు చేస్తాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహస్వామి, వకుళమాత ఉపాలయాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విగ్రహాలు విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ నారసింహునికి ప్రత్యేక పూజలు, వ్రతాలు జరుగుతాయి. శ్రీ లక్ష్మీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేక పూజలతో పాటు వ్రతాలు కూడా జరుగుతాయి. కార్తీక మాసోత్సవాలు చాలా వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రతిరోజు కూడా స్వామివారికి ఆకాశ దీపారాధన, పితృదేవతలకు దారి చూపేటువంటి ఆ ధ్వజస్తంభం దగ్గర 33 కోట్ల మంది దేవతలు కొలువు తీరినటువంటి ధ్వజస్తంభం దగ్గర ఒక కుండలో దీపారాధనని వెలిగించి ప్రతిరోజు ఆకాశానికి పంపించడం. అలాగే ఇక్కడ వైకుంఠ నారాయణ మోక్ష దీపాన్ని కూడా ఏర్పాటు చేసి నెల రోజులు ఆ దీపం వెలిగి ఉండేటట్టుగా ఏర్పాటు చేశాము. అలాగే ఈ నెల 12వ తారీఖు నాడు దేవాలయంలో మూలమూర్తికి కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఆ 16 అడుగుల మూలమూర్తికి అభిషేకము, 15వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి విశేషంగా 1,000,000 దీపాలతోటి మనము ఏర్పాటు చేయడం జరిగింది. స్వర్ణగిరి ఆలయంలో మహిమాన్విత పుష్కరిణి సర్వాంగ సుందరంగా కనిపిస్తోంది. పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. చుట్టూ అందమైన ప్రకృతి నడుమ పక్షుల కిలకిల రావాల మధ్య ఉన్న పుష్కరిణి స్నానానికి ఎంతో అనువుగా ఉంటుంది. ఇక ఈ ఆలయంలో వేదమూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నడుస్తున్నాయి. స్వర్ణగిరి ఆలయం మధ్యలో జలనారాయణమూర్తి విగ్రహం ఈ ఆలయానికే హైలైట్గా నిలుస్తుంది. చుట్టూ నీరు, మధ్యలో పెద్ద విగ్రహం. శయన రూపంలో కనిపించే విష్ణువు విగ్రహం సర్వాంగ సుందరంగా ఉంటుంది. స్వర్ణగిరి ఆలయంలో 40 అడుగుల ఎత్తైన రథం చూడటానికి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలాంటి రథం మనకు ఇతర ఆలయాల్లో కనిపించదు. శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రదోష కాలంలో స్తోత్ర పారాయణాలు జరుగుతాయి.
ఈ కాలంలో ఇక్కడ అమ్మవారి దగ్గర లలితా స్తోత్ర పారాయణాలు, లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తారు. ధనుర్మాసంలో గోదాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారి ఎదుట తిరుప్పావై పఠిస్తారు. గోదాదేవి ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు, పారాయణాలు జరుగుతాయి. దివ్యధామం కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆలయంలోకి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా దేవస్థానం అనేక సదుపాయాలు కూడా కల్పిస్తోంది. అలాగే ఆలయంలో అమ్మవారికి నిత్యం ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. భక్తులు భారీగా పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. శ్రావణ మాసం, ధనుర్మాసాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో 4 విశిష్టమైన రాజగోపురాలు, విశాలమైన మండపాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఆలయంలో అనేక ఇతర ఆకర్షణలు ఉన్నాయి. ఆలయ ప్రధాన ఆకర్షణ 5 అంతస్తుల విమాన గోపురం. ఇది అభయారణ్యంలో ఉండటం ఓ విశేషం. మరొక ముఖ్యమైన ఆకర్షణ కాంస్య గంట. ఇది 1.5 టన్నుల బరువు ఉంటుంది. భారతదేశంలో 2వ అతిపెద్ద కాంస్య గంట. ఈ యొక్క ఉభయ రాష్ట్రాల్లోకే కాకుండా మన యొక్క భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ నేపాల్ ఖాట్మాండులో ఉన్నట్టుగా మన దగ్గర మాత్రమే ఉన్నది. కోనేరులో ఆ యొక్క శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి అవతారంతో మనకు జలనారాయణుడిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. స్వామి చెప్పాడట, వేద పుష్కరిణి తటే, వేదాలతో కూడినటువంటి పుష్కరిణిలో నేను వస్తాను అని చెప్పినట్టుగానే ఇక్కడ మన స్వర్ణగిరి క్షేత్రంలో చతుర్వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదంతో కలిసి ఆ జలనారాయణుడు నీళ్ళల్లో పడుకొని మనందరికీ లోక కళ్యాణం జరగాలని దర్శనమిస్తున్నారు. స్వేద పుష్కరిణిలో అట గనక మనము స్నానం చేసి ఆ తీర్థాన్ని సాక్షాత్ విష్ణుమూర్తి పాదాల కింద ప్రవహించేటువంటి విరజా నదిని అందులో ఆవాహనం చేసుకొని స్వామివారికి ఎప్పుడూ కూడా ఆ యొక్క చక్ర తీర్థోత్సవ కార్యక్రమాలన్నింటినీ చేసుకుంటాము. సుమారుగా 14 అడుగుల ఎత్తులో కేవలం ఇక్కడ నారాయణుడు మాత్రమే దర్శనమిస్తారట. ఎందుకంటే స్వామి ఒక్కడే వెళ్ళి ఆ వేద పుష్కరిణిలో స్నానం చేసినట్టుగా శాస్త్రాలు తెలుపుతున్నాయి. స్వర్ణగిరి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ సిటీ సెంటర్ నుంచి సుమారు 50 కిలోమీటర్లు మరియు ప్రసిద్ధ యాదగిరిగుట్ట ఆలయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవి ఉప్పల్ క్రాస్ రోడ్, జేబీఎస్ల నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉంటాయి. ఏ సమయంలోనైనా హైదరాబాద్ నుంచి సులభంగా స్వర్ణగిరి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ భక్తులకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇవే కాకుండా హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతం నుంచైనా రావాలి అనుకునేవారు ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు వస్తే ఈ ఆలయానికి బస్సు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి స్వర్ణగిరి ఆలయాన్ని చేరుకోవటానికి అత్యంత అనుకూలమైన మార్గం రోడ్డు మార్గం. మీకు స్వంత వాహనం ఉంటే జీపీఎస్ ఉపయోగిస్తూ ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి NH 163 మార్గం ద్వారా సికింద్రాబాద్, ఉప్పల్, ఘట్కేసర్ మీదుగా భువనగిరి చేరుకోవచ్చు. ఈ ఆలయం భువనగిరి పట్టణం ఆరంభంలోనే మీకు దర్శనమిస్తుంది. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కేవలం గంట సమయంలోనే చేరుకోవచ్చు. స్వర్ణగిరి దేవాలయాన్ని చేరుకోవటానికి రైలు మార్గం కూడా అందుబాటులో ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. భువనగిరి రైల్వే స్టేషన్లో దిగితే ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయానికి విమాన మార్గంలో వచ్చేవారు శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగి శంషాబాద్ నుంచి MGBS బస్టాప్కు వస్తే అక్కడి నుంచి సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఈ ఆలయానికి చేరుకోవటానికి హైదరాబాద్ నుంచి క్యాబ్ ద్వారా కూడా సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గంలో వచ్చేవారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్కు చేరుకుంటే సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఎన్నో ప్రత్యేకతలున్న స్వర్ణగిరి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద వెంకటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా అత్యంత సుందరమైన ఆలయాల్లో కూడా ప్రజల మన్ననలు పొందుతోంది. ఈ ఆలయం ఆధ్యాత్మిక చింతనతో వెళ్లే వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఆ దేవదేవుణ్ణి చూసి మనసు పులకరిస్తుంది. పర్యాటకంగానూ తప్పనిసరిగా చూడాల్సిన దివ్యధామం ఇది. మీరు ఒకసారి ఆలయాన్ని సందర్శించి
ఆ శ్రీ వెంకటేశ్వరుని దివ్య అనుగ్రహాన్ని పొందండి. ఆధ్యాత్మికంగా భక్తులను మరియు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ దివ్యక్షేత్రం.